కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో పాల్గొని ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొని ఉందన్న ఆయన వైసీపీ రాజకీయ పార్టీ కాదని అది ఒక అబద్దాల ఫ్యాక్టరీ అని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిజాలను కప్పిపుచ్చి ప్రజలకు అబద్దాలను నిజం నమ్మించే ఒక ఫ్యాక్టరీ లాంటిదని వైసీపీ వెల్లడించింది. అబద్దాలను నిజాల్ని నమ్మించి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. నువ్వేమైనా చేస్తే అసలు నాకు ఇక్కడ రావాల్సిన పని లేదు. ఏమాత్రం కొంచెంగా గుడివాడిని పరువు నిలబడేట్టుగా నేను గుడివాడ పరువు కోసం వచ్చాను. గుడివాడిని బాగు చేస్తాననే ఉద్దేశంతో వచ్చాను. గుడివాడలో చేసి చూపిస్తున్నాను సాధ్యమైనంత వరకు. అన్నీ అయిపోయినాయి, ఆ చేయలే, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నువ్వు 20 ఏళ్ళలో ఎప్పుడు జీవితంలో చూడని ప్రదేశాలు నేను చూశాను. నువ్వు జీవితంలో ఏ రోజు నువ్వు కనీసం అటువైపు వెళ్ళి కూడా ఉండవు. అలాంటి ప్లేస్లో నేను రోడ్లు వేసాను, ధైర్యంగా చెప్పగలను. అలాంటి ప్లేస్లో నేను డ్రైనేజీలు తీపించుకొని వస్తున్నాను. ఏ రోజైనా కానీ ముందే ఆలోచించుకుని నువ్వు చేసుకుంటావు. జనాలు తుఫాన్లు వస్తే కనపడవు, జనాలు కొట్టుకుపోతుంటే కనపడవు, వరదలు వస్తే కనపడవు, ఏదైనా కానీ దేనికి కనపడవు. ఊరికే మీటింగ్ పెట్టి 4 మాటలు మాట్లాడదాం దీంట్లోంచి అంటే ఎవడో వినేవాడు లేడు, దానికి పనికొచ్చేవాళ్ళు కూడా లేరు. బేసికల్లీ నీతో పాటు ఉండేవాళ్ళు కూడా లేరు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా